పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ప్రకటించారు. గత 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచినటువంటి గోపిరెడ్డి గారు మరి 3వసారి హ్యాట్రిక్ సాధిస్తారా? మొదటిసారి గనక మా ఛానల్లో చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వృత్తిరీత్యా వైద్య సేవలో ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదటిసారి 2014 ఎలక్షన్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో పొత్తులో భాగంగా బీజేపీ టీడీపీ కలిపి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టారు. అప్పట్లో బీజేపీ అభ్యర్థి అయినటువంటి నల్లబోతు వెంకట్రావుపై డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 16,364 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. తరువాత 2019 ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుపై 32,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. నర్సాపేటలోనే అత్యధికమైనటువంటి రికార్డు నియోజకవర్గంలో ఇప్పటి వరకు మెజారిటీ. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికమైనటువంటి మెజారిటీ వచ్చిన అభ్యర్థి అప్పట్లో 2019 ఎలక్షన్లో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవడం మరో విశేషం. అయితే ఇప్పుడు 2024 ఎలక్షన్లో కూడా గెలుపు కోసం 3వసారి పోటీలో ఉన్నారు. 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ సాధిస్తారని, అలాగే ప్రతి ఊరు వాడ సంక్షేమ పథకాలు జగన్ ద్వారా అందినటువంటి విలేజ్లో సచివాలయాలు, అలాగే హెల్త్ క్లినిక్స్, అలాగే ఎన్నో డెవలప్మెంట్స్ కూడా విజయానికి చాలా ఉపయోగపడుతుందని మరి వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ భావిస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇటువైపు టీడీపీ నుంచి పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన ఈ ముగ్గురులో ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారు అనేది కూడా ఇంకా ఖాయం అవ్వలేదు. మరోపక్క డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం వైసీపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ 2024 ఎలక్షన్లలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి వైసీపీ పార్టీ శ్రేణులు మాత్రం భావిస్తున్నారు. మరి మీకు తోచినటువంటి అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి.